ఏసీలో హాయిగా చేసే ఉద్యోగం వదిలి ఎండలో వ్యవసాయం చేస్తున్నాడు. రూముల్లో ఉద్యోగం కాదు, పొలాల్లో పంటలు పండించడమే తనకిష్టం అంటున్నాడు. తాను ఒకరి దగ్గర పనిచేయడం కాదు, తానే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వ్యవసాయం అంటే చిన్న చూపు ఉన్న ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదివి వ్యవసాయ బాట పట్టాడు. మూస ధోరణిలో కాకుండా భిన్నంగా వ్యవసాయం చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి. అంతర పంటల సాగుతో లాభాలు గడిస్తున్న ఈ యువ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా కొండాపురం మండలం తోగర్పల్లి గ్రామానికి చెందిన రాజేష్ 2008లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దాన్ని వదిలేసి వ్యవసాయ బాట పట్టాడు. తనకున్న పొలంతో పాటు మరో 10 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. మొదట్లో అందరూ చేసినట్లే వ్యవసాయం చేసేవాడు. కానీ దానివల్ల పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితులొచ్చాయి. దీంతో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో ఒకే పంట పండించడం కాదు, అంతర పంటగా ఎన్నో రకాల పంటలు సాగు చేయొచ్చని తెలుసుకున్నాడు. గత 2 ఏళ్లుగా వర్షాధారంగా పత్తి పంటను సాగు చేస్తున్నాడు. దీంట్లో అంతర పంటగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బంతిపూలు, టమాటా పండిస్తున్నాడు. పత్తి పంట వేసేటప్పుడు సాధారణంగా 4 ఫీట్ల దూరంతో పత్తి చాళ్లు వేస్తారు. కానీ రాజేష్ రెడ్డి మాత్రం తన పొలంలో 5 ఫీట్ల దూరంలో పత్తి చాళ్లను వేశాడు. మొక్కకు మధ్య దూరం 1.5 ఫీట్ల నుంచి 2 ఫీట్ల వరకు ఉంది. పత్తితో పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, బంతిపూల సాగు చేస్తున్నాడు. పత్తి మొక్కకు 1 ఫీట్ దూరంలో ఈ పంటలను వేస్తున్నాడు. క్యాబేజీ పంట 65 రోజుల్లో చేతికి వస్తుంది. హైబ్రిడ్ రకం బంతిపూలు సాగు చేశాడు. ఇవి 60 రోజుల్లో పూస్తాయి. సరిగ్గా దసరా, దీపావళి సమయంలో బంతిపూలు మార్కెట్లో ఉంటాయి. మంచి ధర పలుకుతాయి. ఇక కాలీఫ్లవర్ 70 రోజుల్లో, టమాటా 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. అంతర పంటల సాగు వల్ల పత్తి పంటకు ఎలాంటి నష్టం రాదని రైతు రాజేష్ రెడ్డి అంటున్నారు. పత్తి మొలకెత్తిన వారం రోజుల తర్వాత ఈ అంతర పంటల నాట్లు వేస్తారు. పత్తి కాయలు కాసే సమయానికి అంతర పంటలన్నీ కూడా అమ్మకానికి వస్తాయి. ఒక 10 ఎకర్స్ కాటన్ వేసినాము, అంతా ఆర్గానిక్ స్ప్రే చేస్తున్నాము. అయితే 5 ఫీట్స్ రో పెట్టి దాంట్లో మిడిల్లో అంతర పంటగా క్యాబేజ్, కాలీఫ్లవర్, టమాటా, బంతి వేసినాము. మనకి ఇదేంటంటే అంతర పంట ఎందుకు వేసినామంటే మనకి పత్తికి ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో అది మనకి అంతర పంటలు వెళ్ళిపోతే మనకు ఇది పత్తిది నికరంగా మిగులుతుంది అన్నట్టు లాస్ట్కి. ఇప్పుడు ఒకవేళ రేట్ ఉన్నదనుకో టమాటాకి, సపోజ్ ఆ రేట్ ఉంటే ఇక పత్తికి వచ్చే పైసలు కూడా టమాటాకే వచ్చేస్తాయి. మనము ఈ 5 ఫీట్స్ రో ఎందుకు పెట్టినామంటే ఈ బ్రాంచెస్ ఇట్లా స్ట్రేట్ వచ్చి బోల్డింగ్ బాగా వస్తుంది. మనకు 200 మ్యాక్సిమం 200 బోల్డింగ్స్ మనకి ఒక చెట్టుకి కనబడతాయి. ఇప్పుడు ఇది పెట్టి మనకు 2 మంత్స్కి వస్తుంది కాటన్ పెట్టి. ఇప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ పెట్టి 1 మంత్కి వస్తుంది. ఇంకా 1 మంత్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. కెమికల్స్ మనకు యూజ్ చేస్తలేం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. మనకి 10 ఎకర్స్ ల్యాండ్కి నాకు ఒక 2500 అవుతుంది ట్రిప్కి ఒక స్ప్రే చేసినప్పుడు. మనం ఆయిల్స్ మెయిన్గా ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము, కుకింగ్ ఆయిల్స్. మనము ఇప్పుడు 200 లీటర్స్ వాటర్కి ఒక 2 kgs 1.5 kg ఆయిల్ మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాం ప్రతిసారి. ఆయిల్ స్ప్రే చేసినప్పుడు లీఫ్ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది. మనకు ఇవి ఈ చీడపీడలతో చాలా ఇక ఆయిల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి గమ్లాగా స్టిక్ అయిపోయి మళ్ళీ అది అట్లనే డెడ్ అవుతుంది. పత్తికి ఎలాంటి పురుగు మందుల వాడకం లేదు, ఆర్గానిక్ మందులు వాడుతున్నారు. దీనివల్ల తినే పంటలైన క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నాడు రాజేష్. ఆర్గానిక్ ఎరువులను వాడటం వల్ల పెట్టుబడి కూడా తక్కువగా అవుతోంది. పత్తి సాగుకయ్యే ఖర్చులన్నీ కూడా అంతర పంటల అమ్మకం ద్వారా వస్తున్నాయి. అంతర పంటల సాగు లాభదాయకంగా ఉందంటున్నాడు ఈ యువ రైతు. జాబ్ కంటే కూడా నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే, అగ్రికల్చర్ చేద్దామని. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు చేస్తున్నప్పటి నుంచి చూసి అట్లనే జాబ్ వస్తే కూడా వదిలిపెట్టేసి అగ్రికల్చర్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఫుల్ టైమ్గా అగ్రికల్చర్ చేస్తున్నా. క్యాబేజ్, కాలీఫ్లవర్, టమాటా వేసినాము. ఇప్పుడు క్యాబేజ్ ఇంకో 1 మంత్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు ఈ ప్లాంటింగ్ కొంచెం హైట్ అయ్యేలోపు ఈ క్యాబేజ్ అయిపోతుంది. మనకు ఈ పోటీ పడే తత్వమే ఉండదు పంటకి. మనం క్యాబేజ్ దీనికి 1 ఫీట్ డిస్టెన్స్లో, కాటన్కి 1 ఫీట్ డిస్టెన్స్లో వేసినాము. మనకి ఇప్పుడు ఒక 40 డేస్లో 65 డేస్ క్రాప్. అది మనకి వేసి 30 డేస్ అవుతుంది. ఇంకో 35 డేస్లో మనకు కంప్లీట్ అవుతుంది క్రాప్. టమాటా వచ్చేసి 3 మంత్స్కి వస్తుంది. మనము ఇప్పుడు మన సెప్టెంబర్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది టమాటా కూడా. బంతి దీపావళి అవి చూసుకొని ఒక 15 రోజు
ఒక 2000 ప్లాంట్స్ వేసినాము. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేయటమే సంతోషంగా ఉందంటున్నాడు రాజేష్ రెడ్డి. వ్యవసాయాన్ని పద్ధతి ప్రకారం చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయంటున్నాడు.